Hi, my name is Gautam, and I actually stay in Malkajgiri itself. I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri, and doctor name is like Nagesh Rao, and the clinic name is Neocare Homeopathy. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. రాశి ఫలాల కార్యక్రమములో భాగంగా 12 రాసుల వాళ్లకు కూడా ఈ మే నెల 1వ తేదీ నుండి చివరి వరకు, మే నెలాఖరి వరకు కూడా ఏ రాసుల వాళ్లకు ఎలా ఉంటుంది ఏమిటి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను. గురువు కూడా 1వ తారీఖే మారుతూ ఉన్నాడు. వృషభములోకి వస్తాడు. మేషము నుండి వృషభములోకి మారినటువంటి దాని వలన కలిగేటువంటి ప్రయోజనాలు కూడా ఉంటాయి కదా, సహజం కొన్ని రాసుల వాళ్లకు. అలాగని ఒక గురువు ఒక్కటే అనేటువంటి దాని వలనే కాకుండా మిగతా గ్రహస్థితులు కూడా అన్నీ ఎలా ఉంటున్నాయి ఏమిటి అనేటువంటి దాని విషయంగా మీకు తెలియజేస్తారు. ఎవరు ఎక్కడ ఆందోళన చెందాల్సినటువంటి పనులైతే ఏమీ లేవు. మామూలుగా ఎవరి పనులు వాళ్ళు ఎప్పుడైనా నెల నెల మనం చెబుతూ ఉన్నాము అంటే ఎంతో కొంత ఉపకృతులు, చిన్న చిన్నవి ఇబ్బందులు ప్రతి వాళ్ళ జీవితంలోనూ ఉంటాయి. దానివల్లనే ఎవరు ఆందోళన చెంది ఇబ్బందులు పడాల్సినటువంటి అవసరం అయితే ఎంత మాత్రమూ లేదుగాక లేదు. ఏది ఏమైనా ఎవరైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాలనైతే ఎవరికి వాళ్ళు ఎప్పటికప్పుడు చూసుకోవటం అవసరము రీత్యా చేసుకుంటే మంచిది అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాను. మిథున రాశి వారికి ఈ మే నెల అంతా కూడా ఎలా ఉంటుంది అంటే, మొదటి వారమంతా కూడా కొంచెము చిన్నపాటి మనస్సుకు ఇబ్బందికరముగా ఉండినా 2, 3, 4 వారాలు వచ్చేటప్పటికీ చాలా యోగవంతమైనటువంటి దశగానే మీ యొక్క ఇది నడుస్తుంది. మీరు మొదట్లో కాస్త కించిత్తు నేను ఇంతకాలం శ్రమపడినా, ఎంతో కాలం నుంచి ఇబ్బందులు పడుతున్నా, ఈ పనులు కాలేదే, జరగలేదే అనుకునేటువంటివి కాస్త 2వ వారము 3వ వారము తప్పకుండా జరుగుతాయి. మామూలుగా ఈ మాసము చివరిలో మీకు చాలా అనుకూలవంతముగానే ఉండబోతుంది గాక అనేటువంటిది ముందుగానే తెలియజేస్తూ ఉన్నాను. మామూలుగా వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు చాలా యోగవంతముగా ఉన్నది. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళ దగ్గర నుండి పెద్ద వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళ వరకు కూడా లాభసాటిగానే మీ యొక్క వ్యాపారాలు జరుగుతాయి గాక. కీలకమైనటువంటి నిర్ణయాలు కొన్ని విషయాలలో మీరు తీసుకోవడం లాంటివి జరుగుతుంది. బంధువుల వలన కొంత మనక్లేశం అనేటువంటిది కలగవచ్చును. అలాగే ఆత్మీయుల వలన, స్నేహితుల వలన మీకు కొంత మేలు జరుగుతుంది గాక. అట్లాగే మీ అనుకోకుండా ఆకస్మిక ధనలాభం అనేటువంటిది ఉన్నది. భూముల యొక్క క్రయ విక్రయాలలో లాభాలు జరుగుతాయి. ఎప్పటి నుంచో కోర్టులో ఏదైనా పెండింగు వ్యవహారాలు ఉంటే అవి మీకు అనుకూలవంతముగా వస్తున్నాయి అనేటువంటి శుభవార్తలు వింటారుగాక. అలాగే ఆరోగ్య పరిస్థితులు చాలా అనుకూలవంతముగానే ఉంటాయి. ఎటువంటి ఇబ్బందులు ఉండవు. శుభకార్యాలకు సంబంధించినటువంటి వాటి గురించి ఆలోచనలు చేస్తారు. మీ చుట్టుపక్కల ఉన్నటువంటి మీకు నిరంతరము ఒక స్త్రీతో ఇబ్బంది అనేటువంటి భావన ఉన్నది. జాగ్రత్తగా మసులుకోండి మాట్లాడేటప్పుడు. ఏది ఏమైనా విద్యార్థులకు చాలా యోగవంతముగా ఉన్నది. మీరు పడినటువంటి శ్రమకు తగినటువంటి ఫలితము వస్తుంది గాక విద్యార్థులకు. అలాగే విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్లకు చాలా మంచి కాలము యోగవంతముగా ఉన్నది. అలాగే ఉద్యోగం కావాలి కొత్తగా అనుకునేటువంటి వాళ్లకు ఉద్యోగాలు వస్తాయి గాక. మీరు ప్రయత్నాలు చేయండి, మేలు జరుగుతుంది. ఏది ఏమైనా ఒక వెలుగు వెలగటానికి మంచి అనుకూలమైనటువంటి మార్గముగా కనపడుతూ ఉన్నది. కాకపోతే మీరు కొంచెం జాగ్రత్తగా అడుగులు వేయాలి. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు విజయము లభించే విధముగా ఉన్నది. వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పరిశీలన చేసుకోండి, మేలు జరుగుతుంది. మంచి
ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు కావాలి అనుకున్నప్పుడు మీరు మీ ఇంటి దేవుణ్ణి ఆరాధించి తగిన పూజలు చేసుకుంటే మీకు మేలుగా ఉంటుంది. సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు కూడా చాలా అనుకూలవంతముగా ఉన్నది అని తెలియజేస్తూ జయోస్తు. కర్కాటక రాశి వారికి ఈ మే నెల అంతా కూడా ఎలా ఉంది అంటే చాలా బాగుంది అని నేను తెలియజేస్తూ ఉన్నాను. మీరు అనుకున్న పనులు అనుకున్న సమయానికి చేసుకోగలుగుతారు. మంచి ఆలోచనలతో ముందుకు వెళతారు. మీ ఆలోచనలకు తగ్గట్టు మీ నడవడిక ఉంటుంది. ఓ దీర్ఘమైనటువంటి ఆలోచనలు చేసి బాగా లాభాలు పొందే విధముగా ముందుకు వెళతారు. కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఆలోచనాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఎవరో చెప్పినవి అని కాకుండా 1-2 సార్లు ఆలోచన చేసి స్వబుద్ధితో, గురుబుద్ధిని విశేషిత అని తెలిసిన వాళ్లతో మీకు కావలసినటువంటి వ్యక్తులను అడిగి 1-2 సార్లు పరిశీలన చేసి ముందుకు వెళ్ళే విధముగా తీసుకుంటారు. అన్ని విజయాలను చవిచూస్తారుగాక. మీరు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. మీరు ఏదనుకుంటే అది ఖచ్చితంగా మీకు జరిగి తీరుతుంది గాక. అంతేకాకుండా శుభకార్యాలకు సంబంధించినటువంటి వాటి మీద మంచి పట్టు సాధిస్తారు. ఖచ్చితముగా విజయం లభించే విధముగా ముందుకు వెళతారు శుభకార్యాలలో. అలాగే ఉద్యోగాలు కావాల్సినటువంటి వాళ్లకు ఉద్యోగాలు లభిస్తాయి. ఉద్యోగాలు చేస్తూ ఉండేటువంటి వాళ్లకు స్థానచలనము కానీ లేదా శాలరీలు పెరగటం లాంటివి కానీ జరుగుతాయి గాక. అలాగే విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్లకు వెళ్ళటానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చకచకా జరిగిపోతాయి గాక. అంతేకాకుండా కొత్తగా వ్యాపారాలు చేయాలి అనుకునేటువంటి వాళ్ళు కొత్తగా వ్యాపారాలు పెట్టుకుంటారు. వ్యాపారాలు చేస్తూ ఉండేటువంటి వాళ్ళు దాన్ని ఇంకా విస్తృతి పెంచుకునే విధంగా కూడా ఉంటుంది గాక. ఏది ఏమైనా సినిమా వాళ్లకు బాగుంది. అలాగే విద్యార్థులకు వాళ్ళ యొక్క శ్రమకు తగినటువంటి ఫలితాన్ని పొందబోతున్నారు. ఖచ్చితంగా మేలు జరుగుతుంది. భూముల వలన చాలా మేలు జరుగుతుంది, క్రయ విక్రయాల వలన. అలాగే కోర్టు పరమైనటువంటివి ఏమైనా మీకు రావాల్సినటువంటివి ఉంటే తప్పకుండా మీకు అనుకూలముగానే వస్తాయి గాక. శత్రువులు కూడా మిత్రులుగా మారేటువంటి అవకాశము ఉన్నది. మీకు యోగం ఉన్నది, మేలు జరుగుతుంది. ఈ రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు తప్పకుండా పదవీ యోగం అనేటువంటిది ఉన్నది కనుక ఏది ఏమైనా ఒకసారి వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని పరిశీలన చేసుకోండి, మేలు జరుగుతుంది. జయోస్తు. మీనరాశి వారికి ఈ మే నెల అంతా కూడా ఎలా ఉంటుంది అంటే మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నప్పటికీ కొంత యోగవంతముగానే ఉంటుంది గాక. సరైనటువంటి సమయానికి తిండి నిద్ర అనేటువంటివి పాటించండి. దాని వలన ఆరోగ్య సమస్యలు రాకుండా ఇబ్బంది లేకుండా ఉంటారు గాక. మొదట అనవసరమైనటువంటి ఆలోచనలతో మానసిక క్లేశం అనేటువంటివి పెట్టుకోవద్దండి. దృఢ సంకల్పముతో ఉండండి, మేలు జరుగుతుంది. ప్రతిదీ కూడా కొంచెం ధైర్యముగా ఎదుర్కోండి. మీరు అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి సమయానికి కాకుండా కొంచెము నిదానముగా జరుగుతాయి గాక. శుభకార్యాలు చెయ్యాలి అనేటువంటిది ప్రాకులాడుతూ కొంచెం ముందుకు వెళతారు. తప్పకుండా విజయం సాధిస్తారు. కానీ ఆతృత పనికిరాదు దేనికి కూడా. వృధా ప్రయాణాలు అనేటువంటివి జరుగుతాయి. అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయవలసినటువంటి ఇది వస్తుంది. తద్వారా శరీరము బడలిక అనేటువంటిది ఏర్పడవచ్చును. దూర ప్రయాణాలు చేసేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మానుకోండి, చెయ్యకండి. విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ఈ ప్రయత్నం మానుకోండి ఈ మాసంలో. తర్వాత ప్రయత్నాలు చేసుకుందరుగాక. అలాగే ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేయవచ్చును, ఇబ్బంది ఉండదు. వచ్చిన వాళ్లకు అనుకూలవంతముగా వస్తాయి, రాని వాళ్లకు నెక్స్ట్ మంత్లో రావటము ఏదో జరుగుతాయి ఒక ఇది. అలాగే వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు యథావిధిగా పెద్దగా లాభాలు అనేటువంటివి లేకుండా మామూలుగా వ్యాపారాలు చేసుకోవటం జరుగుతుంది. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలి అనుకునేటువంటి వాళ్ళు కూడా ఆచితూచి అడుగులు వేయండి, మేలు జరుగుతుంది. సినిమా పరిశ్రమలో ఉండేటువంటి వాళ్లకు కొంతవరకు బాగానే ఉంది, ఇబ్బందులు ఉండవు. అలాగే విద్యార్థులు తగినటువంటి ఫలితము, శ్రమకు తగినటువంటి ఫలితాన్ని పొందబోతున్నారు గాక.
ఇబ్బందులు ఉండవు. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు జాగ్రత్తగా అడుగులు వేయండి. మీ చుట్టూ ఉండేటువంటి వాళ్ళే మీకు కొన్ని ఇబ్బందులు కలిగించే విధానముగా ఉంటుంది. నోటి దగ్గర వరకు వచ్చినటువంటిది నోట్లోకి వెళ్ళే వరకు కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది గాక. ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పరిశీలన చేసుకోండి, మేలు జరుగుతుంది. జయోస్తు.